సంజయ్ గారు మన ముందుకు ఈ కార్యక్రమ ప్రాంతానికి రాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ శర్మ గారికి, మన జిల్లా అధ్యక్షులు గిరిప్రసాద్ గారికి, అట్లనే బీజేపీ రాష్ట్ర నాయకులు పివి నరసింహారావు గారి మనవడు ఎన్వి సుభాష్ గారికి, విద్వత్సభ ఉపాధ్యక్షులు కృష్ణమాచారి గారు, అలాగే చాలా మంది బ్రాహ్మణ పెద్దలు ఇక్కడికి వచ్చినారు. కొద్దిసేపట్లో సంజయ్ గారు వస్తారు. వచ్చిన తర్వాత మన సమస్యలకు సంబంధించిన అనేక అంశాలను వారితో మాట్లాడి వారు మేనిఫెస్టోలో పెట్టే విధంగా మన సమస్యల్ని మేనిఫెస్టోలో పెట్టి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరుదాం. కొద్దిసేపట్లో వారు మన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆశీర్వదనం చేస్తాడు, మేము ఆశీర్వదనం చేస్తాడు అందరం ఉన్నాం. మీరు ఫోన్ చేసినాకనే నాకు ప్రసాద్ గారు లైన్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. ఓకే ఓకే వారు మాట మీరు ఫోన్ చేసినాక కాండి మా శర్మ పవన్ శర్మ ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముని కూడా ఫోన్ చేసిన కార్పొరేట్ జిల్లా కట్టాను తమ్ముడు కొంచెం మానవులు అన్నది చేయమని చెప్పిన తమ్మునికి ఫోన్ చేసి చెప్తే వస్తున్నాను. జిల్లా ఇప్పుడు జనగాం జిల్లా ఆయనతోనే ఫేమస్ అయ్యాయి, పవన్తోనే ఫేమస్ అయ్యాయి జనగాం జిల్లా. తమ్ముడు రాలే అప్పుడు మేము జనగాం జిల్లా ఆయనతోనే హైలైట్ అయింది. బీజేపీ విషయం పవన్ అప్పుడు కొట్టిన విషయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. సార్ మన రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని ఈ యాత్ర దిగ్విజయం కావాలని చెప్పి కోరుతూ అనేక రకాల వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి జగన్మోహన్ శర్మ గారు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారు శాల్వాతో సత్కరిస్తా ఉన్నారు. అలాగే బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు గిరిప్రసాద్ శర్మ గారు, అలాగే ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దక్షిణామూర్తి గారు, జిల్లా అధ్యక్షులు మనోహర్ గారు, ఇతర మనోహర్ శర్మ గారు, జనగామ సంపత్ కుమార్ ఆచార్యులు సిద్ధాంత్ గారు వచ్చారు. వీళ్ళందరినీ విద్వత్సభ ఉపాధ్యక్షులు వీరు సంజయ్ గారికి సన్మానం చేసిన తర్వాత దాని తర్వాతగా ఏం లేదు, అప్లికేషన్ ఇస్తారు అంతే. అక్షంతలే
इदम् मे सुमनस्यमानो सुमनस्यमानो मे मे सुमनस्यमानो सिद्धिरस्तु मनोवांचा परसिद्धिरस्तु यात्रा सफलीकृता सिद्धिरस्तु तथास्तु దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు ఆశీర్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. ముఖ్యంగా అంత రాష్ట్రంలోని అన్ని ప్రజల్ని ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రశేఖరరావు గారు బ్రాహ్మణ సమాజాన్ని కూడా పూర్తిగా మోసపూరిత మాటలతో మభ్యపెట్టినటువంటి పరిస్థితి ఉంది. బ్రాహ్మణులకు సమాజంలో పేరు గొప్ప ఊరుపాలన చందంగా ఉన్న పరిస్థితి, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అణగదొక్కుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సమస్యల్ని బండి సంజయ్ గారి దృష్టికి తీసుకురావాలనుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ శర్మ గారు వారు వినతి పత్రాన్ని ఇస్తూ సమస్యల్ని తెలియజేయాల్సిందిగా జగన్మోహన్ శర్మ మనం పంచాంగం కాబట్టి పంచాంగ సిద్ధాంతుల గణనది ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా లేదు. ఓన్లీ తెలంగాణ ప్రదేశంలో ఇట్లా ఏర్పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతీయ సేవా సమాఖ్య ఏకైక ఎన్నికల సమితి దీని ఆధ్వర్యంలోనే మొత్తం 1 లక్ష కాపీలు ప్రింట్ చేసి రాష్ట్రం మొత్తం మంచి ప్రయత్నం చేస్తాం. దీంట్లో మీరు హనుమకొండలో కలిసిన ఫోటో కూడా దీనికి అలాగే ఇప్పుడు బ్రాహ్మణ సంఘం తరఫున వారికి ఒక మెమరాండాన్ని జగన్మోహన్ శర్మ గారు సమర్పిస్తారు. సుభాష్ అన్న అలాగే జనగామ జిల్లా అధ్యక్షులు గిరిప్రసాద్ శర్మ గారు కూడా ఉన్నారు. బ్రాహ్మణ జనగామ జిల్లా అధ్యక్షులు. అలాగే అనేక రకాల అర్చక సంఘాలకు సంబంధించి ధూప దీప నైవేద్య అర్చక సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అలాగే జిల్లా అధ్యక్షులు గారు కూడా మనతో ఉన్నారు. వారు కూడా వారి వినతి పత్రాలను సమర్పిస్తూ ఉన్నారు. జగన్మోహన్ శర్మ గారు ఈ సందర్భంగా మీరు ఒక నిమిషం మీరు ఇచ్చిన దాంట్లో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి మిగతా బ్రాహ్మణ సంఘాల తరఫున కూడా ఒక రిప్రజెంటేషన్ ని దేశాయి గారు అలాగే సూర్యప్రకాశ్ రావు గారు కూడా అందజేశారు. సంజయ్ గారికి ఇచ్చిన మనం పవన్ కొట్టినప్పుడు జనగాంకి వచ్చినాం సార్ హాస్పిటల్
బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరి మా బ్రాహ్మణులకు ఉన్నటువంటి సాధక బాధకాల గురించి, మా గోడు గురించి, మరి మా అవస్థల గురించి వినడానికి కూడా మరి ఈ రథయాత్రలో భాగంగా ఈ జనగాం జిల్లాలో పర్యటన భాగంగా ఇక్కడ రావడం జరిగింది. వారికి కొన్ని మేము సమర్పించుకోవడం జరిగింది. బ్రాహ్మలు చెప్పడానికి అగ్ర కులాలన్నప్పటికీ కడుపేదలైనటువంటి బ్రాహ్మలు చాలామంది ఉన్నారు. రాష్ట్రంలో సరే పార్టీలు ఏదైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ధూపదీప నైవేద్యాల స్కీమ్ అని ఒకటి ఏర్పాటు చేసి ఎంతో కొంత బ్రాహ్మణులకు చేయూతనిచ్చిండు. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేయూతనిస్తున్నారు. మరి మీరు ఏదైతే సంకల్పం చేసి రథయాత్రలో భాగంగా పాల్గొన్నారో దాంట్లో దృష్టి పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మరి ఒక బ్రాహ్మలే కాదు, బ్రాహ్మలు అర్చకులు అందరం కూడా మాకున్నటువంటి సాధక బాధకాల గురించి వివిధ సంఘాల నుండి మీకు మెమరాండాలు సమర్పించడం జరిగింది. ఆ మెమరాండాల్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా తూచా తప్పకుండా సాధ్యమైనంత వరకు కోరికలు అనంతం అన్ని తీర్చాలనే లేదు. దేవుని దగ్గరికి క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యోద్యతం, ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ ఫలపురుషార్ సిద్ధ్యతం అని అప్లికేషన్ పెడతాం. దాంట్లో ఏవో కొన్ని ఆ దేవుడు మంచి చేద్దామని ఆలోచించరు. అట్లనే మేము బీజేపీ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, కమ్యూనిస్ట్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా మా గోడు చెప్పుకొని మాకున్నటువంటి సాధక బాధకాలు ఏ నాయకుడైతే తీర్చడో ఆ నాయకుడంటే మేము తప్పనిసరి ఉండడానికి తప్పనిసరి ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా మాకున్నటువంటి కష్టాల గురించి, మాకున్నటువంటి ఇబ్బందుల గురించి మరి మేనిఫెస్టోలో మీరు తప్పనిసరి పొందపరిచే విధంగా ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అనంతమైన కోరికలు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి. దాని ప్రకారం ఇచ్చిన ఇవన్నీ ఒకసారి పరిగణనలోకి తీసుకొని ఒక చర్చ చేసి దాంట్లో ఏవైతే ఇంప్లిమెంటేషన్ చేసేటివి ఉన్నాయి, ఏవైతే ఇంప్లిమెంటేషన్ చేయని ఉన్నాయో దాన్ని పరిగణనలోకి తీసుకొని మేనిఫెస్టోలో కనుక పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో మరి మీకు ఎప్పుడు ఈ బ్రాహ్మణ సంఘాలన్నీ, అర్చక సంఘాలన్నీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలే ఉండి మేము ఆశీస్సుపూర్వకంగా కూడా మేము ఆశీస్సులు అందించడానికి కూడా ముందుంటాం. గతంలో మీరు చాలాసార్లు మాకు కలవడం జరిగింది. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు చిన్న స్థాయి నుంచి వాళ్ళ మరి దేశ నాయకుల వరకు, రాష్ట్ర నాయకుల వరకు మరి అనేక పదవులు కూడా అవలంబించు వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా అత్యున్నతమైన మరి వేదిక కూడా మీరు ఎక్కబోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మాకున్నటువంటి కష్టాల గురించి ఆలోచించి మరి తప్పనిసరి మరి మేనిఫెస్టోలో పెట్టేసి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇక రెండో విషయం ఏంటంటే 3600 దేవాలయాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఇంకొక 3600 దేవాలయాలు కేసీఆర్ గారు ఇచ్చారు. ఇంకొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక తెలంగాణ బాగుపడితే బాగుంటుంది, ఒక ఆంధ్రే బాగుపడితే బాగుంటుంది, దేశం మొత్తం బాగుపడాలనే ఆలోచనతోని అన్ని రాష్ట్రాలల్లో ఇది ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ఉండాలని మరి పెద్దలు మరి బండి సంజయ్ గారు నేను కోరుకుంటున్నా. ఒక తెలంగాణలోనే సమస్య ఉంటే మరి మిగతా రాష్ట్రాల గురించి కూడా మా బ్రాహ్మణుల గురించి మేము పట్టించుకోవాలి. గాయత్రి మంత్రం అనేది అందరికి ఒకటే మంత్రం. ఆ గాయత్రి మంత్రం ఈ జంజం ప్రతి ఒక్కరికి ఉంటే గాయత్రి మంత్రం కాశ్మీర్ టు కన్యా వరకు ఉంటుంది. ఒక తెలంగాణ బాగుపడాలనే ఆలోచనతో మేము స్వార్థంతో చేయలేము. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఒక పరిషత్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేసి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎంతసేపు మా ఇల్లు మంచిగా ఉండాలి, మేం కడుపు నిండాలనే ఆలోచన మా బ్రాహ్మణులకు లేదు. సర్వే జన సుఖినోభవంతు అనే ఒక నినాదం ఒక బ్రాహ్మణికే ఉంది. మీరందరూ చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలని దీవించే పరిస్థితులు మేము ఉన్నాం కాబట్టి ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, మీరు దేశంలో కీలకమైన పోస్టులో ఉన్నారు, రాష్ట్రంలో కీలకమైన పోస్టులో ఉన్నారు, మరి మీరు ఒక ఎంపీగా కూడా ఉన్నారు, రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి కూడా అవుతారు. కావున వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మా బ్రాహ్మణులకు ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నింటినీ చర్చించి తప్పనిసరి మీరు ఒక తగు నిర్ణయం కూడా తీసుకొని ఆ నిర్ణయాలన్నీ మేనిఫెస్టోలో పెట్టి మాకు ఇప్పుడున్న ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మాకు అనౌన్స్మెంట్ చేసింది గత 6 సంవత్సరాల బట్టి. మీరు దాన్ని
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒక 1000 కోట్ల రూపాయలు, అన్ని రాష్ట్రాలు కాదు ఒక్కొక్క రాష్ట్రానికి 1000 కోట్ల లాగా వచ్చే విధంగా మీరు మేనిఫెస్టోలో పెట్టాలని, దీన్ని కార్పొరేషన్ చేయాలని మరి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మరి డబుల్ బెడ్రూమ్లో పెద్దలు మన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మరి శ్రీనివాస్ గారు మినిస్టర్ అక్కడ ఉన్నారు. గోపాల్ శర్మ గారు ఆధ్వర్యంలో 63 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఏ పార్టీలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి పేద బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకు సహాయం చేయండి, వాళ్ళ గురించి ఆలోచించండి అని మీరు ఎక్కడైనా మైకులలో కానీ ప్రెస్లో కానీ ఎక్కడైనా మీరు వాయిస్ ఇచ్చే విధంగా ఉండి మాకు ఇచ్చే విధంగా ఉండాలి. దాన్ని ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరి మా ఇంప్లిమెంటేషన్ తప్పనిసరి తూచా తప్పకుండా పాటిస్తారని మేము ఆశిస్తూ, మరి ఇంకా చాలా వెళ్ళే కార్యక్రమాలు కాబట్టి మేము ఎక్కువ మాట్లాడేది బాగుండదు కాబట్టి మా సుభాష్ అన్న ఒక నిమిషం మాట్లాడిన తర్వాత అన్నకు చెప్పండి. జనగామ జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా. అయ్యా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా పేరుకు మాత్రమే బ్రాహ్మలు, పల్లెటూరులో ఉన్నటువంటి బ్రాహ్మలు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. వారికి దీపధూప నైవేద్యాలు కల్పిస్తూ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా ఒక బ్రాహ్మణికి ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ చేసింది, చాలా సంతోషం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకో కొంచెం 5దో 10దో పెంచినట్టయితే బ్రాహ్మణులు కూడా మీరు చేసిన 10కి 15 20 చేసినట్టయితే బ్రాహ్మణులు కూడా చాలా సంతోషపడతారు. దయచేసి కులవృత్తుల వాళ్ళకి ఏ విధంగా అయితే సహాయ సహకారాలు చేస్తున్నారో బ్రాహ్మణులకు కూడా చాలా కష్టాలలో ఉన్న వాళ్ళకు కూడా అదేవిధంగా చేస్తూ మా బ్రాహ్మణులను మీరు కనిపెట్టుకుంటూ ఉండాలని కృతజ్ఞతలు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కూడా మన దశమంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, వారికి కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు నాగ దక్షిణామూర్తి గారు ధూపదీప నైవేద్య అర్చక సంఘం వైపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాం. సమయాన్ని దృష్టిలో సభా సరస్వతికి నమస్కారం. వేదికపైనటువంటి బీజేపీ అతిరథ మహారాజులందరికీ కూడా నమస్కారం. బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ విషయం ఏంటంటే ధూపదీప నైవేద్య అర్చక సంఘం నుండి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కోసం వచ్చిన. నిజం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2500 రూపాయలతోటి మాకు ముందు స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. 1000 రూపాయలు అగరబత్తులు నూనె ఆ వస్తువులకు, 1500 అయ్యగారుకు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6000 చేశారు దాన్ని. అంటే 2000 రూపాయలు ద్రవ్యాలకు, 4000 రూపాయలు పూజారికి. అది చేసి కూడా దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున ఎంత పల్లెటూరులో కూడా ఒక చిన్న ఫ్యామిలీ బతకాలన్నా కూడా 20,000 నుంచి 25,000 రూపాయలు కనీసం అవుతున్నాయి. 4,000 రూపాయలవే మాకు వస్తున్నాయి. ఆ 4,000 రూపాయలు కూడా ఇప్పటికి రాక 4 నెలలు అవుతుంది జీతాలు రాక. కనుక కనీస వేతనము మేము కోరుకుంటున్నాం. ఊర్లో కనీస విద్యా అవకాశాలు ఉండవు, వైద్య అవకాశాలు ఉండవు. అయినా కూడా ఊరిని పట్టుకొని ఉండి ఆ గుళ్ళో ఒక శివాలయంలో ఒక శివరాత్రికి వచ్చినటువంటి భక్తుడు మళ్ళీ వచ్చే శివరాత్రికే కనబడతాడు. అప్పటిదాకా అయ్యగారు లింగం తప్ప ఎవరు ఉండరు. ఇది నిజం. కనుక మాకు పైన ఆదాయం ఏమి ఉండదు. పెద్ద గుళ్ళ ఆదాయాలు కొంచెమన్నా సార్ ఊళ్ళలో ఉన్నటువంటి కష్టాలు చెప్తున్నా సార్. శివాలయాలు ఉంటే ఈ శివరాత్రికి వచ్చినటువంటి భక్తుడు వచ్చే శివరాత్రి వరకు మళ్ళీ కనపడాడు. కనుక ఊళ్ళలో ఉండే అయ్యగారులకు పైన 1 రూపాయి ఆదాయం రాదు. పెద్ద గుళ్ళోల మీద మాకు కళ్ళమంట కాదు, కానీ పెద్ద గుళ్ళోలు ఆశీర్వదిస్తూ 100 రూపాయలు వస్తాయి. మేము లింగం తప్ప ఎవరు ఉండరు సంవత్సరం దాకా. మళ్ళీ శివరాత్రి దాకా ఎక్కడా ఉండరు. అందుకే స్వామి ఆ దేవుడు ఉండాలని కరుణించాలనే మేము మీ అందరినీ కూడా కోరుతున్నాము. అందుకని ఇప్పుడు భూములు ఉన్నాయి, ఎండోమెంట్ భూములు ఉన్నాయి. ఆ ఎండోమెంట్ భూములు కూడా దేవాలయం పేరు మీదకి మార్చడం జరిగింది. దాంతో మాది కనీసం కాస్తులో కూడా పేర్లు తీసేయడం వల్ల ఒక కరెంటు అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఆ భూమిలో కష్టపడి పంట పండించినా అమ్ముకునే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఆధార్ కార్డులు అడుగుతున్నారు కనుక దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగ భద్రత ఒక స్కేల్ ఏర్పాటు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.
సమస్యలన్నీ సంజయ్ గారు విన్నారు. బీజేపీ అంటేనే ధార్మికత అంటేనే బీజేపీ. కాబట్టి సంజయ్ గారిని ఈ సమస్యలపైన స్పందించాల్సిందిగా కోరుతా. సంపత్ కుమార్ గారు మీరు ఒకసారి ఆశీస్సులు అందజేసి. సభాయై నమః. సభకు విచ్చేసినటువంటి బ్రాహ్మణ మిత్రులందరికీ కూడా అనేక వేదోక్త శుభాశంసనలు. అలాగే ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనేటువంటి బ్రాహ్మణ మిత్రులకి, విచ్చేసినటువంటి ఆత్మీయ సోదరులందరికీ కూడా భగవంతుడు పరిపూర్ణమైనటువంటి ఒక కృపని కలిగిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినటువంటి శ్రీమాన్ బండి సంజయ్ గారికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తూ ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగించాలని రామచంద్రుడు పరిపూర్ణమైనటువంటి ఒక కృప కలిగించుగాక. ఇప్పుడు సంజయ్ గారిని స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సీన్ అక్కడ బంద్ చేయమన్నా సరే. మా అర్చక పురోహితులు వేదవాళ్ళందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, ఉదయం పాదయాత్ర స్టార్ట్ కాకముందే మీ అందరిని కలవడం, మీ అందరి దర్శనం చేసుకోవడం, మీ అందరి ఆశీర్వాదం పొందడం, ఇది పాదయాత్ర ముగిసే వరకు కూడా మాకు ఆశీర్వాదం. ఇది పాదయాత్ర స్టార్టింగ్లో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాం. ఇప్పుడు మధ్యలో మీ ఆశీర్వాదం స్వామివారు పంపడని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఏమైందంటే మాకు కష్టాలుంటే మీకు చెప్పుకుంటాం, మీరు వచ్చే మాకు కష్టాలు చెప్పుకుంటే మేమే చెప్పుకోవాలి. బ్రాహ్మణుల సమాజమే ఇలా కష్టాలు ఉందంటే అది ఎవరు భరించలేరు కూడా. ఎందుకంటే మాకు ఏమైనా కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దేవునికి భక్తుడికి వచ్చే మారది మీరు. మీకు వచ్చే సార్ నాకు నడుము వస్తుంది సార్ దేవుని పూజ అని చెప్పటం, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని దేవుని పూజ అంటాం. దేవునికి పూజ చేసి దేవునికి ఎవరికి ఉండాలి, మీకు ఇబ్బందులు వస్తే ఈ సమాజానికి మంచిది కాదు. తప్పకుండా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మాది. అనేక సమస్యలు చెప్పారు. వాళ్ళు ఎట్లేదంటే పరిస్థితి, బ్రాహ్మణ సమాజాన్ని అర్చగా నిర్లక్ష్యం చేస్తే ఇక రాను ఏమవుతుందంటే కంప్యూటర్లు పెట్టుకొని పూజలు చేసుకునే పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియాలో ఏదో పెట్టుకొని పూజ చేసేది. కానీ అందుకే అమెరికాలో గుడ్లు ఎక్కిపోతున్నాడు. అంతకుముందు యూఎస్లో అక్కడిక్కడ నేను చూసేవాడిని, ఒక 30 సంవత్సరాల క్రితం చూసేవాడిని. ఏం చేస్తున్నారంటే ఒకటే గుడ్డు ఉండకపోతుండే యూఎస్లో. ఇక్కడి నుంచి అక్కడ పోయేటోళ్ళు ఇలా పండుగ చేసుకున్నాడు చేసుకున్నా. ఏం చేసినట్టే కంప్యూటర్ ఆన్ చేసి అలా శ్లోకాలు చదువుతుంటే వీళ్ళు పూజ చేసుకునేవాళ్ళు. ఇవాళ వేద పాఠశాలలు కరువైపోయినాయి. నాకు చాలా ఇబ్బంది. కొంచెం వేద పాఠశాల పిల్లలను చూస్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి బట్టలు లేక ఇవి లేక సొసైటీ ఒకటి పోయింది. బ్రాహ్మణులు అంటే పైసలు బాగుంటాయి అనుకుంటారు అన్నట్టు. ఇలా చిక్కడపల్లిలో ఆ చౌరస్తాలో బ్రాహ్మణులు అడుక్కునేది అడకదిన పరిస్థితి వచ్చింది. మేము గృహప్రవేశాలు చేస్తాం, పెళ్ళిళ్ళు చేస్తాం, తద్దినాలు పెడతాం, ప్లీజ్ మమ్మల్ని పిలవండి, మేము ఫ్రీగా ఉన్నామని చెప్పి అడుక్కునే పరిస్థితి వచ్చింది. ధర్మపురి పోయినా ఇంకెక్కడి పోయినా కూడా వెంటబడి పూజ చేసుకోండి సార్, చేయించుకోండి సార్ అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ అడ్డా మీద బ్రాహ్మణులు అడుక్కునే పరిస్థితి అంటే ఈ సమాజానికి మంచిది కాదు. వాళ్ళ ధూపదీప నైవేద్యం గురించి ఆలోచిస్తున్నారు మీరు. సరే, ఇప్పుడు ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదా? కేసీఆర్ ఎట్లుంటుందంటే ఏదైనా పెంచాడు ఊరించుకుంటా మాట చెప్తాడు. 1000 కోట్లు అంటాడు, 2000 కోట్లు. ఆయన నోట్లకి ఆయన నోట తాటి మాట ఇస్తాడు, ఒక్క పైస ఇయ్యాడు. మళ్ళీ ఏం చేస్తాడు? కార్పొరేషన్ ఏర్పాటేస్తా అంటాడు, లేకుంటే ధూపదీపం పెంచుతా అంటాడు. వాళ్ళ ఒక్క ఆరతిస్తే మా ఇంట్లో ఉదయం లేచి ఆర్తిక కర్పూరంతో ఒక్కసారి ఆరతిస్తే దానికి వచ్చే కెమికల్స్తో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది డాక్టర్ చెప్తున్నారు. ఆ కెమికల్తో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మీరు వెలిగించే అగరబత్తితో కూడా కెమికల్స్తో ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నది. ఒక్క పూజ చేస్తేనే మాకు ఇదైతే ప్రతిరోజు మీరు ఎంతమంది భక్తులకు ఆరాధిస్తారు? దాని ద్వారా హెల్త్ ఖరాబ్ అవుతుంది అర్చకులకు. బాగా అది మీరు దాన్ని గ్రహించలేరు. కానీ అన్నిట్లో కెమికలే. బొట్టు పెడితే కెమికలే, ఆరతిస్తే కెమికలే, ఆరతికి మన అగరబత్తి ముట్టిస్తే కెమికలే, అగ్గిపెట్ట వెలిగిస్తే కెమికలే. దానితో మళ్ళీ మీరు ఆ గర్భగుడిలో ఉంటారు. ఆ గాడు పెట్టుకోదు, ఆ పొగ ఎట్టుకోదు, ఆ పొగ ముసురుతా ఉంటుంది. దాంతో లాస్ట్కు మీరు తినే ఫ్రూట్స్ కూడా కెమికలే.
మీరు వేసేటువంటి ఆ దండలకు కూడా స్ప్రే కొడతారు. ప్రతిదీ కెమికలే. అందుకే ఫ్రీ హెల్త్ కార్డు అంటే కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఫ్రీ హెల్త్ కార్డు ఎవరెవరికి వట్టికి ఇస్తున్నా ఫ్రీ హెల్త్ కార్డు. ఫ్రీ హెల్త్ కార్డు ఇస్తే ఉండదల్లా. అందుకే ఆయుష్మాన్ భారత్ను కేంద్ర ప్రభుత్వము మన పేదల కోసం మాత్రమే ఇంప్లిమెంట్ చేసింది. ఇక్కడ అర్చకుడు మా గుళ్ళ ఏగాలు ఉంటారు. వారు ప్రతి సంవత్సరము 3 నెలల పాటు ముంబైలో వాళ్ళ వారసత్వం ఒక టెంపుల్ పోతారు. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని ముంబైలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ అంటే ఇక్కడనే చేసుకోవచ్చు. ఆ ఆరోగ్యశ్రీ కూడా వెళ్తాడు, దాన్ని కూడా పైసలు ఇస్తాడు. హాస్పిటల్తో ఆరోగ్యశ్రీ అంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, క్యాష్ అంటే ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అదే ఆయుష్మాన్ భారత్కు ప్రైవేట్ హాస్పిటల్స్ పిలిచి ట్రీట్మెంట్ చేస్తారు. రెగ్యులర్ పేమెంట్స్ ఉంటాయి. మోడీ గారి దగ్గర ఉంటుంది ప్రత్యేక బడ్జెట్ దానికే. ఇప్పుడు ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా ఏది ఏర్పాటు చేసినా కూడా ఆ బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేస్తారు. కాబట్టి వేద పాఠశాలలు ప్రతి జిల్లాలో ఉండాల్సిందే. నేనైతే వేద పాఠశాలను ఎంకరేజ్ అయిన వ్యక్తిని. నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, నేను వేద పాఠశాల కట్టండి, నా వంతు సాయం చేస్తా, 10 మందితో సాయం చేస్తా అని చెప్పి. రాష్ట్రంలో ఇప్పుడు కూడా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు రాష్ట్ర స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా స్థలం తీసుకోండి. వేద పాఠశాల బ్రహ్మాండ. వేద పాఠశాల ఎట్లుండాలంటే ఆ వేద పాఠశాల చూస్తే అసలు ఒక మంచి మెసేజ్ పోవాలి, మంచి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కాబట్టి అటువంటి వేద పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటి పెద్దది ఏర్పాటు చేస్తే దాని బ్రాంచులు జిల్లాలకు వస్తాయి. కాబట్టి వేద పాఠశాల ఏర్పాటు చేయాల్సిందే. బ్రాహ్మణ కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. సనాతన ధర్మం ఇలా ఇంతమంది చెప్పారు, సర్వే జన సుఖినోభవతు. మేము అంటాం, అది మీరంటారు. అందుకే హిందూ ధర్మం గొప్పతనం. అందుకే చెప్తుండే బయట హిందూ ధర్మం గొప్పతనం. వేరే ఏ మతం కూడా ఇవాళ అందరు లోక కళ్యాణతో పూజించే మతం ఏది లేదు. ప్రసాదం ఎక్కువ పెట్టాడు, తీర్థం 3 సార్లు పెట్టు అంటాడు, బొట్టు పెట్టినాక హారతి అంటాడు. ఆ శాపరార్థాలు సగం పోతాయి. ఇట్లా బదనాం చేస్తున్నారు. సమాజంలో ఒక నిర్లక్ష్యం అనేది ఇస్తున్నది. ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ అమలు చేయాలి. ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తే మోడీ గారు పేదలే అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించినటువంటి మొగడు మోడీ గారు. ఇలా బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఏ వర్గంలో కూడా పేదవాళ్ళను మనం ఆదుకోవాలి. పేదరిక నిర్మూలన జరగాలి. అందరినీ సమాన స్థాయికి తీసుకురావాలి. ఈ తారతమ్య భేదాలు పోవాలి. అగ్రవర్ణాల్లో పేదలు కూడా రిజర్వేషన్ కల్పించని చెప్పి ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తా అంటాడు, అమలు చేయడు. ఏది ఉండదు. ఇక లాస్ట్కు ఆర్టీసీని అమ్ముకుంటాడు. ఇక లాస్ట్ ఆడేసిండు. ఈ ఎండోమెంట్ భూమిలో ప్రత్యేక దృష్టి పడ్డది. ముఖ్యమంత్రి వాళ్ళ నాయకులను ఇచ్చిపెట్టాడు. మీరు దేవాలయాల భూములు అమ్ముకోరి, ఆర్టీసీ భూములు అమ్ముకోరి, కోఆపరేటివ్ ఏమన్నా ఏ భూములను అమ్ముకోరు మీరు. నేను ఎక్కడ వాళ్ళు ఆపితే వాళ్ళపై కేసులు పెట్టుర్రి. ఈ కేసు కాకుండా ఇంకో కేసు పెట్టండి. ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయింది. వరంగల్ పూజారి ఏం పాపం చేసినా వరంగల్ పూజారి గుడి లోపలికి పోయి మర్డర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇలా జనగాం ప్రాంతంలో నిజాం కాలంలోకి ఇట్లా ఉంటే 6 బ్రాహ్మణులను తలకాయ చరిత్ర చెప్తుంది నాకు తెలిసి. అప్పుడు గదే దాడులు, ఇప్పుడు గవే దాడులు. అప్పుడు గవే హత్యలు, ఇప్పుడు గవే హత్యలు. అప్పుడు గవే అవమానకరాలు. ఇలా ఏ సినిమా చూసినా అర్చకులుగా వ్యంగ్యంగా ఇస్తారు. అది ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు, ఫ్యాషన్గా మారింది అన్నట్టు. రామాయణాన్ని మహాభారతాన్ని భాగవతాన్ని జోగ్గా తీసే పరిస్థితి వచ్చింది. చాలా సందర్భాలు చెప్పిన. ఇంకొకసారి ఎవడన్నా రామాయణాన్ని మహాభారతాన్ని వ్యంగ్యంగా చేస్తే తప్పకుండా దాడులు చేస్తామని చెప్పినా బంద్ చేసేది. ఇలా భగవద్గీతను చచ్చిపోయేటప్పుడు భగవద్గీతను పెడతారు. ఉదయం లేచే ప్రశాంతత కోసం భగవద్గీత. నాకు స్కూల్లో ఉన్నప్పుడు శిశుమంది స్కూల్కి పోయినప్పుడు ఉదయం లేచి శాఖకు పోయినాక మధ్యాహ్నం స్కూల్కి పోయినప్పుడు ఉదయం స్కూల్కి పోయినప్పుడు మా శివాలయం నుంచి భగవద్గీత, అబ్బా ప్రశాంతం, టెన్షన్ రిలీఫ్. ఇవాళ ఏమైంది,
భగవద్గీత వింటే టెన్షన్ స్టార్ట్ అయింది, ఎక్కడ ఏమైనా చచ్చిపోయారా అని చెప్పి. ఎవడో ఒకడు మూర్ఖుడు ఫాల్తీగాడు వాడు చచ్చిపోతే భగవద్గీత పెడితే దాన్ని ఫ్యాషన్గా తీసుకొని చచ్చిపోతే భగవద్గీత పెట్టి నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. వాటిని ఏమంటారు, రథాలను, వైకుంఠ రథాల మీద భగవద్గీత పెడతారు. కరీంనగర్లో చెప్పిన ఎవరన్నా వైకుంఠ రథాలకు భగవద్గీత పెడితే కింద టైర్లు కోసి పడేస్తా అని చెప్పిన. శ్మశాన వాటికలో భగవద్గీత దాడులు చేస్తా అని చెప్పిన, ఎవరిని ఇష్టపడమని చెప్పిన ఆయన. ఇది ఒక ప్లాన్ ప్రకారం సనాతన ధర్మం హిందూ ధర్మం మీద మన సంస్కృతి దాడి. ఇది దాన్ని ఫ్యాషన్గా మార్చుకుంటున్నాం మనం కూడా తప్పే. మీరు గుళ్ళలో కూడా వచ్చినప్పుడు చెప్పాలి మనం కూడా. మీరు చెప్తానన్న శంకులో వస్తేనే తీరుతాం, మేము చెప్తే రాజకీయం అవుతుంది, మీరు చెప్తే వాస్తవం అవుతుంది. మీ ద్వారా సమాజంలో మార్పు వస్తుంది, మీ ద్వారా సమాజంలో చైతన్యం వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు బ్రాహ్మణ సమాజం భయం స్టార్ట్ అయింది. ఎందుకో భయం, ఆవేదనతో ఉన్నారు. వాస్తవానికి కష్టాలు ఉన్నారు కాబట్టి కష్టాలు పెంచదా మేమే మీకు వచ్చి బాధ చెప్పుకుంటాం. మీరు ధైర్యంగా ఉంటే వాళ్ళ హిందూ సమాజం ధైర్యంగా ఉంటుంది. కానీ భగవద్గీతను ఇట్లా చూడడము, అర్చకులను హేళన చేయడము, పండుగలను ఆ పండుగల పట్ల కూడా హేళనగా మాట్లాడము, దేవుళ్ళని కించపరచడము, ధర్మాన్ని చీల్చడము, సమాజాన్ని చీల్చడము, ఇది జరుగుతున్న దాడి. ఇది కాబట్టి మీ సమస్యలు ఉన్నాయి, దాని సమస్యలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడమంటేనే మిమ్మల్ని మర్చిపోతే ఇలా భారతీయ జనతా పార్టీ అంటేనే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే కాదన్న, దానికి రక్షకులే మీరు. కాబట్టి మిమ్మల్ని అవమానపరిస్తే, మిమ్మల్ని హేళన చేస్తే, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే పూర్తి హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేయడమే. ఇలా ధూపదీప నైవేద్యం ఆ 4 నెలలే ఇక జీతాలు ఇస్తున్నాడు, మీకు ఎందుకు ఇస్తాడు? మీకు రోడ్డు మీకు వచ్చి ధర్నా వేసేటోళ్ళు కాదు, మీరు రాస్తారు ఒక వేసేటోళ్ళు కాదు, ఇంకొని చెప్పించోళ్ళు. ఏమైతే అన్నాడు, జీతాలే ఇస్తలేడు. మళ్ళీ నేను ముఖ్యమంత్రి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ధనిక రాష్ట్రం అట, మరి జీతాలు ఎందుకు ఇస్తలేవు? జీతాలు ఎందుకు ఇస్తలేవు? ఈ డిడిఎన్ఎస్ పథకం ఎందుకు ఇస్తలేవు? ఇవాళ పురాతన దేవాలయాలు కూడా ఈ స్కీమ్ వస్తుందా రాదా, ఎవరు దీని గురించి మీరు ఎవరు ఏదో కలిసి వాడు చెప్పుకుంటారు, దాని గురించి మీరు కూడా ఆలోచిస్తలేరు. ఎందుకంటే మీకు తిండి ఉన్నా లేకున్నా, ఆ ఉదయం స్వామివారికి అమ్మవారికి మీకు తిండున్నా లేకున్నా, చక్కెరనో ఏదంతా నైవేద్యం పెట్టే గొప్ప మనుషులు మీరందరూ కూడా. ఏం లేకుండా కూడా కిరాణా షాప్ పోయి సార్ పైసలు ఫస్ట్ నాడు ఇస్తా అని చెప్పి ఆర్థిక అర్పణం అగరబత్తి తీసుకొచ్చి ఆ స్వామివారికి ధూపం చూపెట్టేవాళ్ళు మీ అందరూ కూడా. మీరు పస్తులు ఉండకుండా స్వామివారికి అమ్మవారికి నైవేద్యం పెట్టేటువంటి మహానుభావులు మీరంతా కూడా. అంత గొప్ప సమాజం ఇదంతా కూడా. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది, మీకు అండగుండే బాధ్యత మాది. అందుకే అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి, పేదల గురించి ఆలోచించే పార్టీ రావాలి. ఇలా సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేసేటువంటి పార్టీ, హిందూ సమాజాన్ని సంఘటన చేసే పార్టీ కావాలి. నేను ప్రెసిడెంట్ అయినాక డైరెక్ట్ చెప్తున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో పక్కా తయారు చేస్తా. హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని హేళనటువంటి రాజకీయ పార్టీలను తెరమరుగు చేస్తా. ఆ జెండాలను బొందబెట్టి పాతి పడతాం, అన్నింటి కూడా ప్రసక్తే లేదు. అలా నేను కాషాయపు జెండా కింద పనిచేసే వ్యక్తిని, కాషాయపు జెండా కోసం పనిచేసే వ్యక్తిని, కమలపు వికాసం కోసం పనిచేసే వ్యక్తిని. ఎక్కడ భయపడుతుంది కాదు. ఇవాళ వరంగల్లో పూజారిని హత్య చేస్తే పూజారి పాడ మోసేటువంటి కనీసం అవకాశం, సేవ చేసే అవకాశం ఇవ్వని చెప్పి దేవుని మొక్కున్నాను. నేను పాడ మోయడం కూడా నన్ను ఆపే ప్రయత్నం చేశాను, అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి తర్వాత కేసు పెట్టారు నా మీద. పూజారి పాడ మోయడానికి కూడా కొన్ని రాజకీయ పార్టీలు రాలే, ఎందుకంటే ఓట్లు పోతాయి. కానీ ధూపదీప నైవేద్య స్కీమ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. నువ్వు ఇచ్చేదే 6,000 ఏడు సరిపోతుంది. లెక్క చేసుకో ఒకసారి. ఆర్థిక అర్పణం పాకెట్ రేట్ ఎంత? మీ విఐపీలు వస్తేనే సగం మిగుతుంది. అలా వాళ్ళకు శాల గొప్పనే, వాళ్ళకు కండ గొప్పనే, వాళ్ళు తీసుకొచ్చి దండేయాలనే, మళ్ళా కూర్చున్నట్టు అక్షింతలేయాలనే, వాళ్ళకు మెమోంటో వేయాలి, దానికే విత్తే సగం పైసలు. తెర వెనుక ఎంత ఇబ్బంది పడుతూ వాళ్ళు మేము 6,000 ఇచ్చినామని చెప్పి వాళ్ళు ప్రకటించనే. దానిలో మీ వీక్నెస్ కూడా ఉన్నది. మీరేం ఇస్తారు, అబ్బా
పాత 2,500 ఇచ్చి ఈయన 6,000 ఇచ్చాడు. మీరు మళ్ళీ పాలాభిషేకాలు చేస్తారు మీరు కూడా. ఇటువంటి కల్చర్ దాని తెర వెనుక కూడా కుట్ర ఉంది. ఇవాళ మీరు గ్రహించండి. ఇమాములకు ఇంకేంటే నాకు ఆ భాష రాదే నాకు. మసీదులలో ఉన్నటువంటి ఇమాములకు వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం మీకు ఇస్తలేడు. ఇలా ఎంతమంది బ్రాహ్మణులు శబరిమల వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడనేమో మాతో అయ్యప్ప పూజ చేస్తారు. కాశీ ఓండి సార్, కాశీ ఓండి సార్, లోన ఫలానా ప్రాంతానికి ఓండి సార్, దర్శనం చేసుకొని రండి అంటారు. కానీ మీరు పోగలుగుతారా? మీరు ఓరు ఇలా మక్కాకు వేటలకు వాళ్ళకు వీళ్ళకి ఎంత బెనిఫిట్స్ ఇస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తలే నేను. మసీదులకు ఎన్ని పైసలు ఇస్తున్నారు? ఒక ప్రాంతంలో ఒక మసీదు కట్టాలంటే కట్టే అవకాశం అంటే 2 రోజుల మసీదు చెప్తాడు. ఒక గ్రామంలో ఒక గుడి కట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎవడో కేసు వేస్తాడు. అంతెందుకన్నా వినాయక చవితి వస్తే వినాయక చవితి జరుపుకోవాలంటే యువతకు టెన్షన్ స్టార్ట్ అయింది. పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి, రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి, ఫైర్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి, కరెంటు పర్మిషన్ తీసుకోవాలి, హైట్ చూడాలి, కెమికల్స్ చూడాలి. మరి రంజాన్ అప్పుడు వచ్చే సెంటుతో కెమికల్ వస్తలేదా? ఇమాములకు ఇజాములకు ఇచ్చేటువంటి గౌరవం ఇలా కనీసం పూజారులకు ఇస్తారు కనీసం గౌరవం. నువ్వెవరు గుర్తించడానికి? ప్రతి పురాతన దేవాలయాన్ని గుర్తించాల్సిందే. ఇవాళ నువ్వు గుర్తించబడాలని నిధి పేరుతో వాటి పేరుతో దేవాలయం దుర్మార్గ పరిస్థితి వచ్చింది. ఇవాళ తవ్వు మసీదుల కింద తవ్వు. నేను ఇంకో మతానికి కించపరచలేను నేను. కానీ దేవాలయాలను తవ్వే పరిస్థితి ఎందుకు వచ్చింది? పురాతన దేవాలయాలను గుర్తించకు నువ్వు, సంఖ్య ప్రకటించకు నువ్వు. ప్రతి పురాతన దేవాలయాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత, గుర్తించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. నేను 2000 పురాతన దేవాలయం గుర్తించినాట. మరి మిగతా ఎవరు కట్టిరు? అవి ఎక్కువ సృష్టించబడ్డా ఏమన్నా? నువ్వు ఇతర మతాలకు ఏ విధంగా గౌరవం ఇస్తారో అటువంటి గౌరవము హిందూ దేవాలయానికి, మా బ్రాహ్మణ సమాజానికి, అర్చకులకి వాళ్ళ గౌరవమి. ఇలా దేవాలయానికి ఎండోమెంట్ ఫండ్ మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. ఏడమైంది ఫండ్ అంతా. ఇవాళ కనీసం ఇతర ప్రాంతాల్లో దేవాలయాన్ని దర్శకునే స్థితిలో ఇవాళ లేదంటే తప్పకుండా. అందుకే మీరందరూ ఇప్పుడు వస్తారని మళ్ళీ ఎలక్షన్ రారు. మా బాధ అంతా అదే. ఇప్పుడు అందరూ వచ్చి మమ్మల్ని నడుస్తారు. ఎలక్షన్ ఎప్పుడు భయపడతారు. మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో రాదో, మళ్ళీ మాకేం ఇబ్బంది అని భయపడ్డోళ్ళు బ్రాహ్మణులు కానే కాదు, రాసి పెట్టుకోరు. భయపడ్డ వాళ్ళు బ్రాహ్మణులు కానే కాదు, రాసి పెట్టుకోరు. ఇక మీరు మా గుద్దారని చెప్పేటోళ్ళు మీరు భయపడితే మేమెక్కడ ఉంటామన్నా? ఇలా మీ ఆశీర్వాదం వచ్చినాక నేను ధైర్యంగా ఉన్నాను నేను. కానీ మీరే భయపడితే మేమెందుకు? ఇక సమాజంలో చైతన్యం కలిగించేది, ఆలోచన కలిగించేది మీరే. భక్తులు ఎవరు చేస్తారు? దేవుడిని చేస్తలేరు. అరే ఫలానా గుళ్ళవే, అబ్బా అయ్యగారు చాలా మంచోడు, ఆ అయ్యగారిని కలిస్తే అమ్మవారిని కలిస్తే అయ్యగారు ఆరాధిస్తారు, చాలా సంతోషం. ఇవాళ ఇంట్లో ఉన్నప్పుడు వాసు చూసేది అంతా మీరే, మా ఇంట్లో పూజలు చేసేది మీరే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంటే పరశురాముని వారసుల ధైర్యం అసలు ఒకసారి కత్తి చూడండి. ఒకసారి మీరు ఊకే గవే దీపాలు చూస్తున్నారు, అగరబత్తులు చూస్తున్నారు అంతే. మీరు ఆ పరశురామ చేతిలో కత్తిని చూస్తలేరు. మీరు ఆయన వారసులను మర్చిపోయినట్టున్నారు అందరూ కూడా. అందుకే పాలకులు పార్టీలన్నీ మనం చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళు అడ్డం పొట్టంటారు, వాళ్ళు పొడుగు పొట్టంటారు. వాళ్ళు అంటలేరు, మనం అంటలేరు, వాళ్ళు అంటున్నారు. ఇవన్నద్దు. మనకు ఒకటే దేవుడు, దేవుడు అంతా ఒకటే, ఏమున్నది అలా. కాబట్టి తప్పకుండా ఎండోమెంట్ సంబంధించి అర్చకులకు అధికారం ఇవ్వాలి. మీకు కార్పొరేషన్ మేము ఏర్పాటు చేసి తప్పకుండా మీ బ్రాహ్మణ సమాజంలో పేదలందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద. కాబట్టి తప్పకుండా బాధ్యత పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం. హెల్త్ కార్డుల విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ, ఎండోమెంట్ దేవాలయాల రక్షణ విషయంలో కానీ, దాంతోపాటు మీకున్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఇబ్బందులు కూడా దాన్ని తప్పకుండా మేము నెరవేరుస్తాం. మమ్మల్ని నమ్మండి. ఎందుకంటే అందరికి అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి అన్న. ఏ పార్టీ కానీ నేను బ్రాహ్మణుని నేను ఫలానా ప్రాంతాల్లో పోటీ చేస్తా, నేను గెలవకుండా టికెట్ ఎందుకు ఇస్తా? ఓడిపోతే ఎవరికి అవమానం? గెలిచేటప్పుడు పక్కా ఇస్తాం, మర్చిపోండి. మీరు చెప్పినా కూడా ఇస్తాం. భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ ఈసారి మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, పేద ప్రజల కోసం, నా పార్టీ కార్యకర్తలను రక్షించడం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాలని కోరుకుంటే పక్కా వస్తాం మీ అందరి ఆశీర్వాదంతో. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ బ్రాహ్మణులు గెలిస్తే బ్రాహ్మణులకి టికెట్, ఎక్కడ ఇంకో కులం గెలిస్తే టికెటే. గెలిచేటోళ్ళకి పక్కా గెలుస్తాను. పార్టీలో బీజేపీలో వేరే పార్టీలో లాబింగ్ నడుస్తుంది. మన రామచంద్ర గారికి ఇవ్వలేదా? ఇష్టం కదా, తప్పకుండా ఎక్కడ ఇస్తాం. మీరు 114 కాదు 10 కూడా ఇస్తాం. 4 అడగకండి. మీరు 10 గెలిస్తే 10 కూడా ఇస్తాం. 4 ఎందుకు అడుగుతారు? 10 గెలిస్తే 10 ఇస్తాం, దాని ప్రసక్తి లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, మీరు ఊకే నేను విమర్శిస్తూ అనుకోకండి. ఇవాళ నేను బ్రాహ్మణ్ అయితే ఫలానా ప్లేస్లో మీరే లీడర్ని తయారు చేయరన్నా. నేను ఏమంటున్నా అంటే, మీరు ఒక లీడర్ని తయారు చేయరు, మీరు ఎక్కడ పోటీ చేయాలనుకుంటారు. మీకోసం వీళ్ళందరూ పనిచేయాలి. ఒక్క నియోజకవర్గాన్ని మీరు ఎన్నుకోండి. అక్కడ ఆ వ్యక్తిని, ఆ బ్రాహ్మణకు సంబంధించిన వ్యక్తిని మీరు ప్రోత్సహించండి. ప్రజలు తిరగండి. మీరు తెలుసుకుంటే 4 నియోజకవర్గం 10 నియోజకవర్గాలు తెలుసుకోవచ్చు. మీరు అది తెలుసుకుంటే 10 నియోజకవర్గాల్లో మీరు గెలుస్తారు, 10 ఇస్తాం టికెట్. కులాల ప్రాతిపదికన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు టికెట్ లేదు. గెలిచే వ్యక్తులకు టికెట్ ఇస్తుంది. పార్టీ పరంగా మాత్రం 10 ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. మా సుభాషణ చేయలేదు, స్పోక్స్ పర్సన్ చేయలేదు సుభాషణను. మీకు 100%. అందుకే నేను మొన్న వేరే పద్మశాలితో అదే చెప్పినాను, వేరే కులతో చెప్పిన, మీరు కొన్ని నియోజకవర్గాలు ఎన్నుకోండి, కొంతమంది లీడర్లను తయారు చేయండి. తయారు చేసి ఆ నియోజకవర్గాల్లో నేను వేరే వాళ్ళు టికెట్ ఇస్తాడు భయపడాలి. పొలిటికల్ పార్టీలో మనం రన్నింగ్ రేస్ పెడతాం. మనం అన్నదమ్ములు ఉరుకుతారు, అన్న ఉరకడని చెప్పి తమ్ముడు అవుతాడా? ఏం లక్ష్యమైంది? పోయి లాస్ట్కు ఎండ్ ఏదో అక్కడ పోయి తాను ముట్టుకోవాలి, గెలుస్తున్నారు. రాజకీయ పార్టీ ఇంకో లాభ తాగారు. మనం పోటీ పడిపోయి, మీరు చాలా పవర్ఫుల్ అన్న, మీకు అర్థం. మీరు మీ శక్తిని మీరు తక్కువ చేసుకుంటారు. అక్కడనే మనం ఇంకా పోతున్నాం. మీరు తెలుసుకుంటే కాబట్టి ఇంకో వస్తారు రావద్దని అనలేం కదా, నిర్వహించలేం కదా. మీరందరూ ఒక్కసారి కూర్చొని ప్లాన్ చేయండి. ఒక్కసారి మీ బ్రాహ్మణులని పక్క అర్చకులను పక్క పెట్టారు, మేము కూడా రాజకీయ నాయకులము అని ఒక్కసారి మీ మైండ్లోకి వస్తే ఆలోచనలు వస్తాయి. మీరు తప్పకుండా తయారు చేయండి. మీకు ఎక్కడ గెలుస్తారో అక్కడ గెలిపించే బాధ్యత నాది, టికెట్ ఇప్పించే బాధ్యత నాది. దానిలో ఏమనలేదు. రాజకీయం చేస్తా, రాజకీయంగా మీకు సహకరిస్తాం. ప్లస్ మీకున్నటువంటి ఇబ్బందులు కూడా నా దృష్టి తీసుకొచ్చినా తప్పకుండా మేము చేస్తాము. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. అందుకే అన్ని పార్టీలకు అధికారం ఇచ్చి చూసారు మీరు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చే విధంగా, అది పేద ప్రజల కోసం, అధికారం కోసం కాదు, పేద ప్రజల కోసం, మీ దానిలో ప్రజలు, జనరల్ పేదలు, ప్లస్ మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. మా కార్యకర్తల యొక్క రక్షణ కోసం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా మాకు కావాలి, సమాజానికి కావాలి. మీరు క్షేమంగా ఉంటేనే, మీరు సంతోషంగా ఉంటేనే, మీ అందరి కష్టాలు లేకుండా ఉంటేనే ఇవాళ మాలాంటి మీ అందరం కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని రక్షించుకుంటాం. మీకు ఏ ఇబ్బందులు మేము అండకుంటాం. ఈ సంజయ్ గారు ఇచ్చినటువంటి హామీతో బ్రాహ్మణ పెద్దలందరూ సంతృప్తి చెందినని అనుకుంటా ఉన్నా. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు. ఈ సమావేశానికి మన బీరప్ప గారు, అట్లనే శ్రీనివాసన్న గారు, కేవీఎల్ రెడ్డి గారు, దశమంత్ రెడ్డి గారు. లాస్ట్ ఒక్కడేనా, మీరు కూడా దయచేసి మా కోసం పూజలు చేయండి, స్వామివారిని వేడుకోండి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయింది లొల్లి, యుద్ధం స్టార్ట్ అయింది. మా నాశనం కోసం చాలామంది పూజలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మా నాయకులకు వ్యతిరేకంగా చాలామంది క్షుద్ర పూజలు అంటారు. ఏమంటారు? పూజ చేస్తున్నారు. ఆ విరుడు కోసం మీరు పూజ చేయండి, మంచి కోసం పూజలు చేయండి. మనిషితో కూడా నేనేమో పొద్దున్న లేచి మీరు పూజ చేస్తారు, గోమాత పూజ చేస్తారు. నేను హోమం చేసే ముందు గోమాత పూజ చేస్తారు. కానీ గోమాతను వధిస్తే మళ్ళీ జల్సాలు చేస్తారు. గోమాత వధించే పాటితో కూడా సంకలేసుకొని తిరుగుతారు. అంటే నేను బాగుండాలని కోరుకుంటా. ఆ పూజ మాత్రమే హిందూ ధర్మం గుర్తొస్తే దేవుడు, తర్వాత దేవునికి అవమానించాలని ఎవరు పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా మమ్మల్ని కాపాడండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యతను మేము తీసుకుంటాం తప్పకుండా. ఈ సమావేశానికి విచ్చేసి స్ఫూర్తిదాయక ప్రసంగం చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి,
అలానే సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు చెప్పినట్టుగా పరశురాముడి స్ఫూర్తితోటి రాబోయేటువంటి రోజుల్లో బ్రాహ్మణులందరూ ఐక్యమై చాణక్య నీతిని ప్రదర్శించి బీజేపీ విజయానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.